గుడ్ ఈవినింగ్ ఏడిఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు శుభోదయం. ఈరోజు మేము చిత్తూరు నుంచి పలమనేర్ పమ్మి మోటార్స్ విజిట్ చేసి తర్వాత సిఎండ్ఎఫ్కి వచ్చాము. ఈరోజు సిఎండ్ఎఫ్లో వచ్చి చాలా రకాల అద్భుతమైన మోడల్స్తో కూడా అన్ని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మన పర్యావరణాన్ని కాపాడాలంటే మన యొక్క పూర్తిగా పరిశుభ్రతగా ఉండాలా, రెండు ఆ ఎన్విరాన్మెంట్ కాపాడాలంటే కాలుష్యాన్ని తగ్గించాలంటే మనమందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక బర్త్డే రోజు కనీసం ఒక గ్రీనరీ ఒక చెట్టు నాటి ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించేదానికి మీరందరూ కూడా పాటుపడాలా. అదేవిధంగా కాలుష్య భూతాన్ని మనం తరిమి కొట్టాలంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఆ యొక్క కాలుష్యాన్ని పూర్తిగా సమాజం నుంచి మనం భూస్థాపితం చేయాలంటే ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ వాడదాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడేదాని వల్ల పర్యావరణాన్ని కాపాడుకుంటూ అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎందుకంటే ఒక 10 రూపాయలతో 100 కిలోమీటర్లు పోయేదానికి ఈరోజు జీరో మెయింటెనెన్స్లో అందుబాటులో తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మనకందరూ కూడా ఈరోజు ఎలక్ట్రిక్ బైక్లు అందుబాటులో తెచ్చిన మన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ ఎండి గారికి మా పూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క భారతదేశాన్ని గ్రీన్ జోన్గా మార్చాలని ఒక సంకల్పంతో ఒక ధ్యేయంతో పనిచేస్తున్న మన అశోక్ తగడి గారికి నా యొక్క పాదాభివందనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ బైక్ను వాడిద్దాం. ఎలక్ట్రిక్ బైక్ ద్వారా ప్రపంచాన్ని పర్యావరణాన్ని పూర్తిగా ఒక గ్రీన్ జోన్లోకి తీసుకొచ్చేదానికి ఎంతో తోడ్పడుతుందని, అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎలక్ట్రిక్ బైక్ను వాడిద్దాం. జై ఏడిఎంఎస్, జై జై ఏడిఎంఎస్.